విజయపథం. సిద్ధార్థ్ ఆర్థిక స్వాతంత్ర ప్రయాణం. సిద్ధార్థ్ ఒక సామాన్య మధ్యతరగతి యువకుడు. తన కుటుంబానికి ఒక మంచి జీవితాన్ని అందించాలని, ఆర్థికంగా ఎదగాలని అతను ఎప్పుడూ కలలు కనేవాడు. ఒకరోజు తన స్నేహితుడు మూర్తి ద్వారా వెస్టీస్ వ్యాపార అవకాశం గురించి తెలుసుకున్నాడు. ఇది కేవలం వస్తువులు అమ్మడం మాత్రమే కాదు, జీవితాలను మార్చే ఒక గొప్ప వేదిక అని అతను గ్రహించాడు. సిద్ధార్థ్ తన ప్రయాణాన్ని వెస్టీస్ ఉత్పత్తులను ఉపయోగించడంతో ప్రారంభించాడు. మొదటగా అతను రీటైల్ ప్రాఫిట్ ద్వారా 10% నుండి 20% వరకు పొదుపు చేయడం మొదలుపెట్టాడు. అలాగే అతను చేసిన కొనుగోళ్లపై 5% నుండి 16% వరకు పెర్ఫార్మెన్స్ బోనస్ నేరుగా అతని ఖాతాలోకి రావడం చూసి ఆశ్చర్యపోయాడు. చిన్న అడుగులతోనే ఆదాయం మొదలైంది. వ్యాపారంలో నిలకడ ఎంత ముఖ్యమో సిద్ధార్థ్ తెలుసుకున్నాడు. అతను కన్సిస్టెన్సీ ఆఫర్ ప్రాముఖ్యతను గుర్తించాడు. నెలకు 100 పీవీ చొప్పున వరుసగా 4 నెలలు కొనుగోలు చేస్తే 2500 రూపాయల విలువైన ఉత్పత్తులు ఉచితంగా లభిస్తాయని, లేదా 60 పీవీతో 1250 రూపాయల లాభం పొందవచ్చని తెలుసుకుని తన బృందానికి కూడా ఇదే అలవాటు చేశాడు. సిద్ధార్థ్ కృషితో తన టీంను నిర్మించాడు మరియు డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు అతనికి కంపెనీ టర్నోవర్ నుండి 15% డైరెక్టర్ బోనస్ రావడం ప్రారంభమైంది. ఇది అతనిలో మరింత ఉత్సాహాన్ని నింపింది. వ్యాపారం కేవలం తన కోసం మాత్రమే కాదు, తన టీం కోసం కూడా అని అతను అర్థం చేసుకున్నాడు. బృందం పెరిగే కొద్దీ బాధ్యతలు కూడా పెరిగాయి. సిద్ధార్థ్ తన టీం సభ్యులకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. దీనివల్ల అతనికి 3% టీం బిల్డింగ్ బోనస్ లభించింది. అందరూ కలిసి పనిచేస్తే అసాధ్యమైనది ఏదీ లేదని అతను తన టీం సభ్యురాలు అనన్యకు వివరిస్తున్నాడు. సిద్ధార్థ్ తన టీంలో లీడర్లను తయారు చేయడంపై దృష్టి పెట్టాడు. ఎప్పుడైతే తన టీం సభ్యులు కూడా విజయం సాధించడం మొదలుపెట్టారో అప్పుడు సిద్ధార్థ్కు వెస్టీస్లో అతిపెద్ద ఆదాయమైన లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ LOB 18% రావడం మొదలైంది. ఇది అతని ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు సిద్ధార్థ్ కలలు నిజమవ్వడం మొదలైంది. వెస్టీస్ అందించే 3% ట్రావెల్ ఫండ్ ద్వారా అతను విదేశీ పర్యటనలకు వెళ్లే అవకాశం పొందాడు. ఎప్పుడు విమానం ఎక్కని సిద్ధార్థ్ ఈరోజు ప్రపంచాన్ని చుట్టిరావడానికి సిద్ధమయ్యాడు. సిద్ధార్థ్ ఎప్పటినుంచో ఒక లగ్జరీ కారు కొనాలని అనుకునేవాడు. వెస్టీస్ అందించే 5% కార్ ఫండ్ సహాయంతో అతను తన కలల కారును కొన్నాడు. ఒకప్పుడు సైకిల్ మీద తిరిగిన అతను ఈరోజు సొంత కారులో ప్రయాణిస్తుంటే అతని ఆనందానికి అవధులు లేవు. కారు కల నెరవేరింది. ఇప్పుడు తన కుటుంబం కోసం ఒక సొంత ఇల్లు నిర్మించుకోవాలనే లక్ష్యం ఉంది. వెస్టీస్ 3% హౌస్ ఫండ్ ద్వారా అతనికి ఆ అండ లభించింది. సిద్ధార్థ్ తన భార్యతో కలిసి తన కొత్త ఇంటి ప్లాన్ గురించి చర్చిస్తున్నాడు. సిద్ధార్థ్ ఇప్పుడు వెస్టీస్లో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. అతనికి 2% ఎలీట్ క్లబ్ బోనస్ కూడా లభిస్తోంది. వేలాది మంది యువతకు అతను ఒక రోల్ మోడల్ అయ్యాడు. టీంవర్క్, నిలకడ మరియు సరైన నిర్ణయం ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మారుస్తాయో సిద్ధార్థ్ నిరూపించాడు.